కాసేపట్లో గాంధీ భవన్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలకు పరిష్కారం చూపనున్నారు మంత్రి జూపల్లి. మేడ్చల్ గట్కేసర్ రైల్వే వంతెన పనుల జాప్యంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చోటు దక్కలేదు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి బాధపడ్డారు. స్థానిక ప్రతినిధులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. చేవేళ్లలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది. వై కేటగిరీ భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. రొద్దుటూరులో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వైద్య వృత్తి పవిత్రమైనదని, సేవాభావంతో పనిచేయాలన్నారు. పల్నాడు జిల్లా రుంపిచెర్లలో సంతగుడిపాడు కర్లకుంట కొత్త బీటీ రోడ్డును ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, కలెక్టర్ కృత్రికా శుక్లా పాల్గొన్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోని జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్లో యూనిఫామ్లు, షూస్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలో పర్యావరణ పరిరక్షణకు సీడ్ బాల్స్ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఏబీవీపీ ఆందోళన చేసింది. అనుమతి లేకుండా హాస్టల్ నడుపుతున్నారని ఆరోపించింది. విద్యార్థులను నిర్బంధించి మసాజులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏబీవీపీ కార్యకర్తలు. హైదరాబాద్ తార్నాక్ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. వైద్యులు తమ పేరు మీద మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడాలని ఈడీ సిహెచ్ వెంకన్న పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.